నమస్కారం మానస ప్రోగ్రామ్కి స్వాగతం. నా పేరు రాధా చింతాల. నేను ఒక ఇంటర్నేషనల్ లైసెన్స్ ట్రైనర్ని. ఎన్ఎల్పి ట్రైనింగ్స్, హీలియో లైఫ్ ట్రైనింగ్స్, సౌండ్ థెరపీస్ ఇవన్నీ చేస్తుంటాము. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ బిలీఫ్ సిస్టమ్స్. మన నమ్మకాలు ఎలాగున్నాయి, మనం నమ్మకం ఎలాగా యాక్చువల్గా మన లైఫ్లో చేస్తున్నాము, యాక్చువల్గా ఎలా నమ్ముతున్నాము, మనం ప్రతి ఒక్కటి మన లైఫ్లో మన నమ్మకాల వల్ల మనకి ముందుకు తీసుకెళ్తుందా, మన లైఫ్లో అవి వెనక్కి తీసుకెళ్తున్నాయా, దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. సో ఎలాంటి బిలీఫ్ సిస్టమ్ మన లైఫ్లో ఉన్నాయి. లైఫ్ అనేది చాలా సింపుల్. ఈ సింపుల్ లైఫ్ని మనం యాక్చువల్గా ఎలా చేస్తున్నాము అని అంటే మన నమ్మకాల ద్వారా మనం దాన్ని కాంప్లికేటెడ్గా చేసుకుంటున్నాము. ప్రతిరోజు సైంటిస్ట్ చెప్తున్నారు ఈ విషయం ఏంటంటే, ప్రతిరోజు మన లైఫ్లో మనకి 90,000 థాట్స్ వస్తున్నాయి. ఈ 90,000 థాట్స్, ఈ ఆలోచనలే మనకు చాలా ముఖ్యం. ఈ ఆలోచనలే మన నమ్మకాన్ని మన నమ్మకాల్లో ఎలాగుండాలి ఏంటి అనేది ఈ థాట్సే మనకి ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ థాట్సే మనం యాక్చువల్గా ఎలాగుండాలి, ఎలాగ ప్రవర్తించాలి అని ప్రతి ఒక్కటి ఈ థాట్సే మనకి లైఫ్లో ముందుకు తీసుకెళ్తున్నాయి, లేకపోతే మన లైఫ్లో మనకి వెనక తీసుకెళ్తున్నాయి. సో యాక్చువల్గా మనం ఎలా థాట్స్ మనకి ఉన్నాయి, మనం ఈ థాట్స్ని ఎలాగా బిలీఫ్ సిస్టమ్స్ని మనం ఎలాగ ముందుకు తీసుకెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. చిన్న టాపిక్ అండి, చిన్న ఆలోచన. యాక్చువల్గా మనం ఎలాగా ఆలోచిస్తున్నాము, మన బిలీఫ్ సిస్టమ్ ఎలాగ ఉంది. 2 things. ఫస్ట్ ఇస్ పాజిటివ్. మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నామా లేదంటే నెగిటివ్గా ఆలోచిస్తున్నామా. ఇందాక నేను మీకు చెప్పాను, మనకి 90,000 థాట్స్ అంటే 90,000 ఆలోచనలు మనకు వస్తున్నాయి. ఈ 90,000 ఆలోచనలు మనం యాక్చువల్గా ఎలాగా పెడుతున్నాము. వచ్చే ప్రతి ఆలోచన మనకి పాజిటివ్గానే ఉందా, చెప్పేది ప్రతిదీ, మనము మాట్లాడే ప్రతి పదము పాజిటివ్గానే ఉందా అనే దాని మీద ఒకసారి అవగాహన పెంచుకుంటే మనకే అర్థమవుతుంది మన బిలీఫ్ సిస్టమ్స్ మనకి ఎలాగున్నాయి. ఎందుకనంటే ప్రతి థాట్ బిలీఫ్ సిస్టమ్గా మారుతుంది. ప్రతి ఆలోచన ఒక బిలీఫ్ సిస్టమ్, ఒక నమ్మకంగా మారుతుంది. ఈ నమ్మకమే మన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో మనకి ముందుకు తీసుకెళ్లాలా, సక్సెస్ తీసుకురావాలా, లేకపోతే మనం లైఫ్లో వెనక్కి వెళ్ళాలా, ఈ ప్రతి అంశం మీద పనిచేస్తుంది. సో మనం ఏం చేస్తున్నాము, అసలు ఎలాగ చేస్తున్నాము, మన పదాలు ఎలా వాడుతున్నాము, ఈ థాట్, ఈ ఆలోచన, ఈ పదాలు, ఈ రెండు మన లైఫ్లో చాలా ముఖ్యం. ఈ ఎలా వాడుతున్నామో, మనం మన లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నామో అనే దాని మీద మనం ఒక్కసారి చూసుకుంటే మన లైఫ్ ఎక్కడికి వెళ్తుందో మనం చూసుకోవచ్చు, దాన్ని మనం సక్రమంగా పెట్టుకోవచ్చు. మన లైఫ్ని ఒక సక్సెస్ నోట్కి మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. ఈరోజు మన లైఫ్కి మనకు సక్సెస్ రావట్లేదు అని అంటే మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మన ఆలోచనలు, మనకు వచ్చే థాట్స్. మనకు వచ్చే ప్రతి థాట్ని మనం ఏం చేస్తున్నాము. 90,000 ఆలోచనలు మనకు వస్తున్నాయి. ఈ 90,000 ఆలోచనలో మనము 17 seconds అంటే 17 సెకండ్లు. అబ్రహం హిక్స్ అనే ఒకతను లా ఆఫ్ మేనిఫెస్టేషన్లో తను ఏం చెప్పారు అని అంటే, మనము ఎలాగా మన ఆలోచనల్ని 17 secondsలో మేనిఫెస్ట్ చేయొచ్చు అని అంటే దాన్ని నిజం చేయొచ్చు. ప్రతి ఆలోచనని మనం నిజం చేయొచ్చు, ప్రతి నమ్మకాన్ని మనం నిజం చేయొచ్చు. ఆలోచన అనేది నమ్మకం, ఒక థాట్ అనేది బిలీఫ్ సిస్టమ్గా మారుతుంది. పదే పదే అదే ఆలోచిస్తున్నారనుకోండి, అదే మీకు నమ్మకంగా మారుతుంది. ఈ నమ్మకాన్ని మీరు యాక్చువల్గా ఎలాగ మేనిఫెస్ట్ చేయొచ్చు, ఎలాగ దీన్ని నిజం చేయొచ్చు. ప్రతిదీ మన లైఫ్లో మనం నిజం చేయొచ్చు. ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది ప్రతిదీ మన లైఫ్లోకి కంపల్సరీ అవుతుంది. కానీ ఆ థాట్ ఎలాగ ఆలోచన చేయాలి, ఆ రైట్ వర్డ్స్ ఎలాగ ఇవ్వాలి. మనం ఒక ఆలోచన వచ్చినప్పుడు దానికి ఒక రైట్ డైరెక్షన్ వర్డ్స్ ఇవ్వాలి. ఆ వర్డ్స్ని 17 సెకండ్లు బ్రెయిన్లో మనము దాన్ని ఫిక్స్ చేసుకోగలిగితే దాన్ని మేనిఫెస్ట్ చేయొచ్చు అని అంటే దాన్ని నిజం చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు? సింపుల్ థింగ్. ఐస్ క్లోజ్ చేసేసుకొని మనము 17 seconds, ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఆలోచన ఉంది, నాకు ఒక చిన్న బైక్ కొనాలని, ఎగ్జాంపుల్ ఒక యాక్టివా కొనాలని ఉంది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, నా దగ్గర డబ్బులు ఉంటేనే నేను బైక్ కొనగలుగుతాను, నా దగ్గర నేను ఇది చేస్తేనే నేను ఇది చేయగలుగుతాను, లేకపోతే నా దగ్గర ఇది లేదు కాబట్టి నేను ఇది నా లైఫ్లోకి తెచ్చుకోలేను అని. డబ్బులతోని ప్రతి ఒక్క వస్తువుని మనం లైఫ్లోకి తెచ్చుకోలేము. ఫస్ట్ ఆ డబ్బుల కంటే ముందు మనకు కావాల్సింది మన ఆలోచన. ఒక మిలియనర్ ఈరోజు అయ్యాడు అని అంటే వాడికి ఎలాంటి ఆలోచన ఉంది, ఆ పర్సన్కి ఎలాంటి ఆలోచన ఉంది, ఆ పర్సన్ ఎలాగ ఏం చేస్తున్నాడు, ఆ పర్సన్ ఆలోచనతోని అది మేనిఫెస్ట్ ఎలా చేస్తున్నాడు అనేది ఇది చాలా ముఖ్యం. అబ్రహం హిక్స్ ఏం చెప్పారు అని అంటే, మన లైఫ్లో ప్రతిదీ మనం సాధించవచ్చు, కానీ అది ఎలా సాధించాలి. 17 seconds, 17 నిమిషాలు మన జీవితంలో మనం స్ట్రాంగ్గా దాని గురించి, ఆ థాటే, ఇంకా వేరే ఏ థాట్ లేకుండా అదే నమ్మకం, అదే థాట్ మీద ఒకవేళ మనం 17 నిమిషాలు ఉండగలిగితే మన జీవితంలో అది మనం మేనిఫెస్ట్ చేయగలుగుతాము. ఇది మనం చేయాల్సింది. ప్రతిరోజు జస్ట్ 17 సెకండ్లు మార్నింగ్ లేచి కూర్చొని మార్నింగ్ 17 seconds
17 సెకండ్లు మీరు కూర్చొని అదే ఆలోచన, నాకు ఒకవేళ యాక్టివ్గా కావాలి అనే ఆలోచన ఉందనుకోండి, 17 సెకండ్స్ మీరు ఒకటి నా లైఫ్లో ప్రెజెంట్ టెన్స్లో ఆలోచన చేయాలి. మనం చేసే మిస్టేక్ ఏంటంటే అన్నీ నాకు కావాలి అని కోరుకుంటాము. ఫ్యూచర్ టెన్స్లో ఏది మన లైఫ్లో అవ్వదు. ఈ యూనివర్స్ ఎలాగ యాక్ట్ చేస్తుంది, ఈ యూనివర్స్ మన మీద ప్రతి ఒక్కటి ఒక జీనీ లాగా ఉంది. మీరు ఏం కోరుకుంటున్నారో యూనివర్స్ అది మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ సృష్టి మనకు ఎలాగుంది అని అంటే ప్రతిదీ మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది. మనం ఏం చేస్తున్నాము అని అంటే మన ఆలోచనతో దాన్ని ఆపేస్తున్నాము. ఈ ఆలోచనని సక్రమంగా పెట్టుకుంటే యూనివర్స్ మన ముందు ఏది కావాలంటే తెచ్చి పెడుతుంది. జస్ట్ కావాల్సింది ఏంటంటే ఆ 17 సెకండ్లు మనం దాన్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలి అని ఆలోచన చేయాలి. 17 సెకండ్లు మీరు కూర్చొని మార్నింగ్ మేనిఫెస్ట్ చేశారనుకోండి, ఏ విషయమైనా అనుకోండి, యాక్టివా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు. కావాలి అనుకున్నప్పుడు జస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే, ఓకే నాకు యాక్టివా ఆల్రెడీ ఉంది, నేను యాక్టివా ఇలా డ్రైవ్ చేస్తున్నాను, నా దగ్గర ఒక బ్లాక్ యాక్టివా ఉంది, దానికి వీల్స్ ఇలాగ ఉన్నాయి, ప్రతిదీ మీరు విజువలైజ్ చేయగలగాలి. విజువలైజ్ అని అంటే ఎలా చేయాలి, మీరు కళ్ళు మూసుకొని మీరు అది ప్రతి ఒక్కటి మీ కంటి ముందు కనబడాలి. ఇప్పుడు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కళ్ళు మూసుకొని రోజ్ ఫ్లవర్ గురించి ఆలోచన చేయండి. రోజ్ ఫ్లవర్ ఎలాగుంది, రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ ఉంది, ఆ రెడ్ కలర్ ఫ్లవర్ ఎలాగుంది, అది మూసుకొని ఉంది. ప్రతి ఒక్కరికి ఇలా చెప్పినప్పుడు అది కంట్లో మనకు కనబడుతుంది. ఇదే విజువలైజేషన్ అంటే. ఈ టెక్నిక్ని మన లైఫ్లో మనం వాడినట్టయితే మన లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కటి, ఇల్లు కానివ్వండి, వెహికల్ కానివ్వండి, మీ లైఫ్లో మంచి భర్త, ఏదన్నా ఎగ్జాంపుల్ ఏది తీసుకుంటే అది మనం సాధించగలుగుతాము, అది మన లైఫ్లో మనం మేనిఫెస్ట్ చేయగలుగుతాము. ఇది అన్నీ ఎలాగంటే మన నమ్మకాల వల్ల. మనం ఏం నమ్ముతున్నాము, నేను మంచివాడినా చెడ్డవాడినా, నేను ఎలాగున్నాను, నా ఆలోచన ఎలాగుంది, ప్రతి నమ్మకం మీకు వెనకడుగు లేకపోతే ముందడుగు. ఇది యాక్చువల్గా మీ నమ్మకమే మిమ్మల్ని తీస్తుంది, ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో మీరు ఎలాగ ఆలోచిస్తున్నారు అనే దాని మీద మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మీకు అర్థమవుతుంది మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఎలాంటి విషయాలు, ఎలాంటి మనుషుల్ని మీరు మీ లైఫ్లోకి తెచ్చుకుంటున్నారు. ప్రతి మనిషి మీ లైఫ్లోకి వస్తున్నాడు, ప్రతి సంఘటన మీ లైఫ్లో జరుగుతుంది అని అంటే మీరు అది ఆలోచిస్తున్నారు కాబట్టి మీ లైఫ్లో జరుగుతుంది. నేను మంచివాడిని కాదు, నా లైఫ్ ప్రతి నిమిషం ఇలాగే ఉంది, నేనే ఎందుకు ఇలా బాధపడుతున్నాను, నా లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ చేయడం వల్ల, ఇలాంటి ఆలోచన రావడం వల్ల మీరు దాన్ని బలంగా నమ్ముతున్నారు కాబట్టి మీ లైఫ్లో అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. చిన్న ఎగ్జాంపుల్, ఒక అతనిది లాస్ట్ టైం ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చారు. ఆ స్టూడెంట్ పర్స్ కొట్టేశారు. సో ఆ స్టూడెంట్ ఇంతకుముందు కూడా జరిగిన డిస్కషన్లో ఆ స్టూడెంట్ నాతో ఎక్స్ప్రెస్ చేసిన విషయం ఏంటంటే, మ్యామ్ ప్రతిసారి నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చూడండి, ఒకసారి ఆ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు లాస్ట్ టైం ఏదో టాపిక్ మీద ఆ స్టూడెంట్ ఇలాంటి డిస్కషన్ తీసుకొచ్చింది. అదే 1 వీక్ తర్వాత మళ్ళీ ఆ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి ఆ స్టూడెంట్ మళ్ళీ ఇదే విషయం చెప్పింది. మ్యామ్ నా పర్సే ఎందుకు పోవాలి, ఆ బస్లో ఎంతోమంది ఉన్నారు, నేనే ఎందుకు పర్స్ పోగొట్టుకున్నాను, నా పర్సే ఎందుకు తీసుకొని వెళ్ళాడు. చిన్న విషయము, ఒక థాట్ని మీరు, ఒక ఆలోచనని మీరు క్రియేట్ చేసినప్పుడు ఆ ఆలోచన ఈ సృష్టిలో వెళ్తుంది. ఒక బంతిని తీసుకొని మీరు వాల్కి కొట్టినప్పుడు ఆ బంతి వాల్లోకి అతికిపోదు, అది రివర్స్ మనకి వేగంగా వస్తుంది. అలాగే ఈ ఆలోచన కూడా ఈ సృష్టిలో అలాగే వెళ్తుంది, అది కూడా తిరిగి మన దగ్గరకు వస్తుంది. ఎలాగ ఆలోచిస్తున్నాము, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే వెళ్తుంది. ఇంగ్లీష్లో సామెత ఉంది, వాట్ యు గివ్ ఇస్ వాట్ యు గెట్. మీరు ఏమైతే ఇస్తున్నారో అదే మీకు తిరిగి వస్తుంది. మీరు పాజిటివ్గా మీరు యూనివర్స్లో ఆలోచన ఇస్తుంటే అది పాజిటివ్గానే మీకు వస్తుంది. అందుకే కొంతమందిని చూడండి, ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు, చుట్టూ వాళ్ళకి నవ్వుకుంటూ జనాలే ఉంటారు, ఎప్పుడు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి అలాంటి మనుషులే వాళ్ళకి తిరిగి వస్తున్నారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఆ వ్యక్తితో ఏం జరిగింది, ఆ స్టూడెంట్తో ఏం జరిగింది, తను కంటిన్యూస్గా ఆ ఆలోచనని క్రియేట్ చేసింది, ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసింది. నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలాగ అవుతున్నాను, ఒక నమ్మకం అంటే నాకు ఇలా జరగాలి. ఓకే, ఈ యూనివర్స్లో ఈ థాట్ వెళ్ళింది, ఈ ఎక్స్పీరియన్స్ని మీరు క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక ఆలోచన యూనివర్స్కి వెళ్ళినప్పుడు అది అనుభవంగా మారుతుంది. ఆ అనుభవం ఎలాగ మిమ్మల్ని వెతుక్కుంటూ తీసుకెళ్తుంది, ఎక్కడైతే అనుభవం కనబడుతుందో అక్కడ ఆగుతుంది, ఆ అనుభవాన్ని మీకు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇది మనం క్రియేట్ చేసేది, ప్రతి ఒక్కటి మన లైఫ్లో మనం క్రియేట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఈ స్టూడెంట్ కూడా అలాగే క్రియేట్ చేసిన విషయము, తను ఏం చేసింది, ఆ చిన్న ఆలోచన క్రియేట్ చేసింది, నాతో ఎందుకు జరుగుతుంది అని. అలాగ ఒక నెగటివ్ థాట్ క్రియేట్ చేయడం వల్ల అది బలంగా నమ్మకంగా మారింది. ఆ నమ్మకమే ఎక్స్పీరియన్స్గా మారింది. తన లైఫ్లో ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్గా మారి అలాగ ప్రతిసారి సంఘటన తన ముందుకు వస్తుంది ఒక డిఫరెంట్ వేలో. ప్రతిసారి మనం ఆలోచించే ప్రతి విషయం కూడా డిఫరెంట్ వేలో మన లైఫ్లో ముందుకు వస్తుంది. కానీ రూట్ కాజ్ మాత్రం ఒకటే, ఏంటంటే మన ఆలోచన. మనం ఏం ఆలోచించామో, ఎలా దాన్ని నమ్మాము, ఆ నమ్మకమే మనల్ని ఎలాగ ఆ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయడానికి సహాయపడింది.
ఇదంతా మనం అల్లుకున్న ఒక వెబ్, ఒక స్పైడర్ వెబ్ ఎలాగైతే ఉందో అలాగే మనం మన చుట్టూ నమ్మకాలని, బిలీఫ్ సిస్టమ్స్ని మనం యాక్చువల్గా డెవలప్ చేసుకున్నాము. చిన్నప్పటి నుంచి కూర్చొని ఒక్కసారి ఆలోచన చేయండి, నా నమ్మకాలు ఎలాగున్నాయి, నేను యాక్చువల్గా దేన్ని నమ్ముతున్నాను. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అబ్బాయిలు ఏడవద్దు, ఇది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ మనకి పేరెంట్స్ ఇచ్చారు. ఎప్పుడు తరచుగా మనం వింటూనే ఉంటాము, అబ్బాయిలు ఏడవద్దు, అబ్బాయిలు ఏడుస్తే వీక్ అయిపోతారు అని చెప్పేసి. ఇది ఎక్కడో మనకి నెగటివ్ బిలీఫ్ సిస్టమ్గా అయిపోయింది. మన లైఫ్లో మనం ఏది చేసినా కానీ బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అని అంటే, మన లైఫ్లో ప్రతి ఇన్స్టెంట్ని మనం దీంతోనే మనం తీసుకొని మనం ముందుకెళ్ళడమో వెనకకెళ్ళడమో జరుగుతుంది. సో ఒక్కసారి చూడండి, నా బిలీఫ్ సిస్టమ్స్ ఎలాగున్నాయి, నేను ఏం చేస్తున్నాను, ఇది నన్ను ముందుకు తీసుకెళ్తుందా, లేదనంటే ఇది నా లైఫ్లో అడ్డుగా ఉందా. ప్రతిదీ మనం నమ్మేదాన్ని బట్టే మన లైఫ్లో ప్రతి విషయం మన లైఫ్లో జరుగుతుంది. ప్రతి అనుభవం మనం ఏదైతే నమ్ముతున్నామో దానివల్లనే మన లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ని మనం క్రియేట్ చేస్తున్నాం, ఆ అనుభవాల్ని మనం క్రియేట్ చేస్తున్నాము. అంటే మన చేతిలో ప్రతిదీ ఉంది. ఇది మన చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము. ఈరోజు సూసైడ్ కేసెస్ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళు ఏం నమ్ముతున్నారు, చిన్నప్పటి నుంచి నువ్వు పనికిరావు. పేరెంట్స్ మాట్లాడిన మాటలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అని అంటే అవి పిల్లలు అంత స్ట్రాంగ్గా తీసుకుంటున్నారు, నువ్వు దేనికి పనికిరావు. ఇప్పుడు ఈ పిల్లలు విన్నప్పుడు ఈ పదాలు ఎంత స్ట్రాంగ్గా వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్తాయి అని అంటే వాళ్ళు ఆ నమ్మకాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. రీసెంట్గా ఒక స్టూడెంట్, మేము కాలేజ్లో ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ వచ్చారు మా దగ్గరికి. ఆ స్టూడెంట్ మా ముందు కూర్చొని ట్రైనింగ్లో జస్ట్ నార్మల్గా బయట నుంచి వెళ్ళేటప్పుడు ఆ స్టూడెంట్ నా ట్రైనింగ్ ఉందని చెప్పేసి చూసి లోపలికి వచ్చాడు, కూర్చున్నాడు. ట్రైనింగ్ చూస్తూ ఆ అబ్బాయికి ఏం అనిపించిందో తెలియదు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నన్ను మీట్ అయ్యి డిస్కస్ చేయడం స్టార్ట్ చేశాడు. పాకెట్లో నుంచి తను ఒక సూసైడ్ నోట్ నాకు ఇచ్చాడు. నాకు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఒకే విషయం చెప్పారు, నేను దేనికి పనికిరానని చెప్పేసి. కానీ మీ ట్రైనింగ్ విన్న తర్వాత నాకు అర్థమైంది, నేను లైఫ్లో ఏదో చేయగలుగుతాను. ఓకే, నేనేం నమ్ముతున్నాను, ఈ విషయాన్ని నేను నమ్ముతున్నాను అని నాకు అర్థమైంది. ఇప్పటి వరకు నాకు తెలియదు నేను ఈ విషయాన్ని నమ్ముతున్నాను అని. నేను జస్ట్ విన్నాను, అక్కడ వదిలేశాను అని అనుకున్నాను. కానీ ఇది నా సబ్కాన్షియస్ మైండ్లో ఉంది. ప్రతి ఒక్కటి మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా స్ట్రాంగ్గా స్టోర్ అయిపోయి ఉంటాయి. ప్రతి డేటా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ వరకు మీకు ప్రతి డేటా స్టోర్ అయి ఉంటుంది. ఈ డేటాని మనం యాక్చువల్గా ఎలా యూటిలైజ్ చేయాలి, పాజిటివ్గా మనం తీసుకొని పాజిటివ్గా ముందుకెళ్ళాలంటే ఆ డేటానే మనకి చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే ఏ విషయాలనైతే మనం నమ్ముతున్నాం అనేది చాలా మనకి ముఖ్యమైన విషయము. సో ఈ స్టూడెంట్ కూడా అలాగే నమ్మడం స్టార్ట్ చేశాడు, నేను దేనికి పనికిరాను, నా లైఫ్లో నేను ఏది చేయలేను. అలాగే ఆ స్టూడెంట్కి 18 బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఇంజనీరింగ్లో. థర్డ్ ఇయర్లో స్టూడెంట్కి 18 బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే మీరే ఆలోచించండి ఎంత కష్టంగా ఉంటుంది ఆ పర్సన్కి. ఆ స్టూడెంట్ 18 బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలి, మళ్ళీ ప్రెజెంట్ సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి. ఆ స్టూడెంట్ వచ్చి నా ముందు ఏడవడం స్టార్ట్ అయింది. అలాగా ఆ పర్సన్ నా ముందు కూర్చొని ప్రతి ఒక్కటి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏం జరిగింది, ఏం ఇన్స్టెన్సెస్ ఉన్నాయి నా లైఫ్లో, ఎలాగెలాగా. ఆ పర్సన్ నా ముందు ఎందుకు చెప్పాడు అని అంటే నేనేం నమ్ముతున్నానో నాకు తెలియదు. నేనేం నమ్ముతున్నానో మీరు నాకు ఒక్కసారి చెప్పండి, దాని ప్రకారంగా నేను నా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాను. నాకు ఈరోజు కరెక్ట్గా అనిపించింది, ఏం చేయాలో నేను చేయగలుగుతాను అని. ఇప్పటి వరకు నేను ఇది నమ్మలేదు, ఈరోజు నేను నమ్ముతున్నాను అని. కరెక్ట్గా ఆ పర్సన్ని మేము 15 days ట్రైన్ చేశాము. ట్రైన్ చేసిన తర్వాత మేము చూసిన రిజల్ట్ ఏంటంటే 18 బ్యాక్లాగ్స్ ఒకటే షాట్లో క్లియర్ చేశాడు. ఇది ఎలా జరిగింది? మనం ఏదైతే నమ్మామో దాన్ని మనం రీక్రియేట్ చేయొచ్చు. ప్రతి నమ్మకాన్ని మనం రీక్రియేట్ చేయొచ్చు. మన లైఫ్లో చిన్నప్పటి నుంచి మనం ఏదైతే నమ్ముకుంటూ వచ్చామో ఆ ప్రతి సంఘటనని, ప్రతి ఆలోచనని మనం రీక్రియేట్ మన లైఫ్లో మనం చేయొచ్చు. అది జస్ట్ మనం ఐస్ క్లోజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామో, నా ఆలోచన ఎలాగుంది, నేను దేన్ని నమ్ముతున్నాను అని ఒక్కసారి కూర్చొని పెన్ పేపర్ తీసుకొని మీరు రాసుకోవాలి. ఒక 10 points ఈరోజు నేను యాక్చువల్గా ఏదేది నా లైఫ్లో 5 years ఏజ్ గ్రూప్ నుంచి ఏం నమ్ముతున్నాను, బలంగా నా మైండ్లో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు మనకి జబ్బులు వస్తున్నాయి అని అంటే కూడా ఈ నమ్మకాల వల్లనే. సో ఆ డిసీజెస్ కూడా ఎలాగ నేను నమ్ముతున్నాను, ఈ అంశం మీద మీరు తీసుకొని ఒక్కసారి ఆలోచించి మీరు ఆ 10 points రాయండి. రాసుకొని దాని మీద మీరు విజువలైజ్ చేయండి. ఓకే, నేను ఎక్కడి నుంచి పికప్ చేశాను, నా పేరెంట్స్ నుంచి పికప్ చేశానా, నా పేరెంట్స్కి ఇలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయా, ఇలాంటి ఆలోచన నా పేరెంట్స్కి ఉందా, ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఎక్కడ కూడా మన పేరెంట్స్ని బ్లేమ్ చేయడానికి లేదండి. మన పేరెంట్స్ని బ్లేమ్ చేయాలని ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పట్లేదు. మనం ఏం నేర్పిస్తున్నాము, ఏం చెప్తున్నాము, ఈ సమాజంలో పేరెంట్స్ని మనమే సెలెక్ట్ చేసుకుంటాము.
అలాంటిది మనం పేరెంట్స్ని బ్లేమ్ చేయాలి అని చెప్పట్లేదు. పేరెంట్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళ నుంచి కొన్ని నెగిటివ్ ప్యాటర్న్స్ మనకు వస్తాయి. ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి. మనకి ఈ ఆపర్చునిటీ వాళ్ళు ఇచ్చారు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మనం వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి తప్ప వాళ్ళని మనం బ్లేమ్ చేయడమో వాళ్ళని మనం కించపరచడమో చేయడం మన ఉద్దేశం కాదు. సో ఈ ప్యాటర్న్స్ని మనం రాసుకొని మనం కూర్చొని సక్రమంగా ఎవ్రీ డే 17 సెకండ్లు మనం పాజిటివ్గా దీన్ని క్రియేట్ చేయాలి. ఒక్కొక్క ఆలోచన తీసుకొని ఒక్కొక్క ఆలోచనని పాజిటివ్గా రాసుకోవాలి. అది కూడా మనం రాసుకోవడం ప్రెజెంట్ టెన్స్లోనే రాసుకోవాలి ప్రతిదీ. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఆలోచిస్తున్నాను అనుకోండి, నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నా లైఫ్లో ప్రతిదీ నెగిటివ్గానే జరుగుతుంది. అప్పుడు ఈ విషయాన్ని నేను పాజిటివ్గా ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. నా లైఫ్లో ప్రతిదీ పాజిటివ్గానే జరుగుతుంది. ప్రతి మనిషిని నేను మీట్ అవుతున్నాను, ఆ ప్రతి మనిషి నాతో పాజిటివ్గానే ఉన్నాను. ఫస్ట్ దీనికంటే అందరికంటే ముందు మీ ఆలోచన ఎలాగుండాలి, మీ నమ్మకం ఎలాగుండాలంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అన్న ఆలోచన. ఫస్ట్ మన లైఫ్లో ఇది నమ్మకం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎదుట మనిషిని ప్రేమించడమో ఇవన్నీ కంటే ముందు మనని మనం ప్రేమించాలి. ఈ నమ్మకం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో మన లైఫ్లో మనం ముందుకెళ్ళడం చాలా ఈజీ. మనం ఈరోజు చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ ఈ సూసైడ్ థాట్స్, గొడవలు అవ్వడము, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మనకి పేరెంట్స్కి గ్యాప్స్ ఉండడము, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే మనని మనం అర్థం చేసుకోవట్లేదు. మన ఆలోచన ఎలాగుందో, మన నమ్మకాలు ఎలాగున్నాయో, అసలు నన్ను నేను ప్రేమించుకుంటున్నానా అన్న ఆలోచన మనకు నమ్మకం అనేది మనకు లేదు. మనం ఎదుట మనిషిని ప్రేమించాలనుకుంటున్నాము, కానీ మనని మనం ముందు ప్రేమించుకుంటున్నామా అన్న ఆలోచన చాలా ముఖ్యమైనది. సో ఈ థాట్, ఈ బిలీఫ్ సిస్టమ్ని మనము రోజు ఎవ్రీ డే మనం ఒకవేళ ఇది ఎఫర్మ్ చేసుకొని రాసుకొని మనం ఎక్కడైతే లివింగ్ రూమ్లో ఉంటామో, లేకపోతే మన బెడ్రూమ్లోనో, లేకపోతే మనకి ఎక్కడ కంఫర్టబుల్ ఉందో ఆ ప్లేస్లో మనం దాన్ని ప్లేస్ చేసుకొని దాన్ని ఎవ్రీ డే మనం మార్నింగ్, ఈవినింగ్, లేదు మీరు డేలో ఎప్పుడు వెళ్తూ అక్కడిక్కడ చూస్తున్నారు దాన్ని అని అంటే చాలా మంచిది. దాన్ని రీడ్ చేస్తున్నారు. దాన్ని ఎప్పుడైతే మీరు స్టార్టింగ్లో అది మీరు చదివేటప్పుడు మీకు అది నిజంగా ఉండదు. ఎందుకంటే అది నిజం కాదు. మీ లైఫ్లో అన్ని నెగిటివ్గా జరుగుతున్నాయి, మీరు దీన్ని పాజిటివ్గా చదువుతున్నారు. చదివేటప్పుడు మీకు అది నిజం కాదు అని మీకు తెలుసు. కానీ ఇట్స్ అ గ్రేట్ సేయింగ్ దట్ వెన్ యూ ఫేక్ ఇట్ దెన్ యూ మేక్ ఇట్. ఎప్పుడైతే మీరు దాన్ని ఫేక్ చేస్తుంటారో అప్పుడు దాన్ని మీరు నిజంగా మీ లైఫ్లో అనుభవంగా మీరు ప్రాక్టీస్ పెడతారో అది ఆటోమేటిక్గా అనుభవంగా మారుతుంది. ఎందుకంటే మీరు దాన్ని ప్రాక్టీస్లో పెడుతున్నారు. మెల్లమెల్లగా ఎప్పుడైతే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారో మీ సబ్కాన్షియస్ మైండ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అవును, నేను కూడా పాజిటివ్ పర్సన్ని, నేను కూడా పాజిటివ్నెస్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాను, పాజిటివ్నెస్తో నేను ప్రతి విషయాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాను, నా లైఫ్లో ప్రతి విషయము పాజిటివ్గానే మారుతుంది, నేను నా లైఫ్లో ఇలాగుండాలి, ఇలాగున్నాను. ఎస్, ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి విషయం మీరు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఎలా మీరు నమ్ముతున్నారు అనే విషయము, ఎలా మీరు నమ్ముతున్నారు, ఏం నమ్ముతున్నారు అనేది ఇది చాలా ముఖ్యం. ఇది ఒక్కసారి మీరు ఆలోచించినట్టయితే ఈరోజు ఎలాగైతే మీ లైఫ్ ఉందో దీనికి మీ లైఫ్ కంప్లీట్లీ టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. ఈ ప్రాసెస్ చేయడానికి జస్ట్ 21 డేస్ మీరు ప్రాసెస్ చేయాలి. 21 డేస్ తర్వాత మీ లైఫ్ చూడండి ఎలా మారుతుందో. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు పెద్ద ఆథర్స్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. వీళ్ళందరూ, యాంథనీ రాబిన్స్ తన లైఫ్ని చేంజ్ చేశాడు. రిచర్డ్ బ్యాండ్లర్ తన లైఫ్ని ఎలా చేంజ్ చేశాడు. స్టీవ్ జాబ్ తన లైఫ్ని ఎలా చేంజ్ చేశాడు. స్టీవ్ జాబ్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈరోజు తన యాక్చువల్గా ఎలా ఉన్నాడు, తన స్థితి ఏంటి, తను ఏ పొజిషన్లో ఉన్నాడు ఒక్కసారి మీరే చూడండి. అలాగా ఉన్న పర్సన్ కూడా తన లైఫ్లో సక్సెస్ సాధించాడు అని అంటే ఎలా సాధించాడు? డబ్బులతో ప్రతిదీ సక్సెస్ సాధించలేము. మనకు కావాల్సింది మన నమ్మకాలు ఎలాగున్నాయి, మన ఆలోచన ఎలాగుంది, అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాము అనేది మనం దాని మీద అవగాహన మనకు ఉందా లేదా. ప్రతి విషయం మీద మనకు అవగాహన ఉండగలిగితే మనం లైఫ్లో ప్రతిదీ సాధించగలుగుతాము. సో ఇక్కడ మనకు లైఫ్లో ఏంటంటే అవగాహన లేదు. అవేర్నెస్, ఫస్ట్ థింగ్ అవేర్నెస్. ఈ అవేర్నెస్ ఎలాగ ఉండాలి? అసలు నేను నా లైఫ్లో ప్రతి విషయం గురించి అవేర్నెస్ పెంచుతున్నానా లేదా? ఒక నెగటివ్గా మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్గా అవేర్ అవ్వాలి, ఆలోచన చేయాలి దాని గురించి. ఓ నేనేమన్నాను ఇప్పుడు, ఓకే దీని గురించి నేను నెగటివ్గా మాట్లాడాను, అందుకే నా లైఫ్లో ఇప్పుడు ముందు జరగబోయేది నెగటివ్గా జరగకుండా పాజిటివ్గా నేను ఆలోచన చేయాలి. బై మిస్టేక్ మీరు ఒకవేళ అన్నా కానీ దాన్ని మీరు ఏం చేయాలి అంటే పాజిటివ్గా మార్చాలి. జస్ట్ బై ఆలోచన కంటిన్యూస్గా దాని ఎఫర్మేషన్ అంటే ఏదైతే మీరు నమ్ముతున్నారో దాన్ని కంటిన్యూస్గా అనడము. పాజిటివ్గా మీరు ఆలోచన చేసి దాన్ని పాజిటివ్గా అనడం స్టార్ట్ చేసి దాన్ని ఎఫర్మేషన్ అంటారు. మీరు ప్రతిదీ ఆలోచన చేసేది ఎఫర్మేషనే, ప్రతిదీ మాట్లాడేది ఎఫర్మేషనే. అందుకే పెద్దవాళ్ళు అన్నారు, ఏదైతే మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు, నీ మాటలు చాలా ముఖ్యము, నువ్వు మాట్లాడే ప్రతి మాట చాలా ముఖ్యం అని అన్నారు.
మాట్లాడే ప్రతి మాట ఒక వేదంలాగా ఉండాలి అని అంటే ఎలా మాట్లాడుతున్నాం అనే దాని మీద మనకు అవగాహన ఉండాలి. నేను ఏం మాట్లాడుతున్నా అనే దాని మీద మనకి కొంచెం అవగాహన ఉంటే మనం మాట్లాడే ప్రతి మాట మనకు అఫర్మేషన్ లాగా అది పాజిటివ్గా మారుతుంది. అదే మన లైఫ్లో సక్సెస్ని తీసుకొస్తుంది. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ప్రతి విషయము మనకి మన బిలీఫ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో మన బిలీఫ్ సిస్టమ్స్ మనకి ఎలాగున్నాయి, ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు మీకు చెప్పాను, మన పేరెంట్స్ని మనమే సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఈ పేరెంట్స్ నుంచి మనం కొన్ని నెగటివ్ బిలీఫ్ సిస్టమ్స్ని తీసుకున్నాము. సో ఈ నెగటివ్ బిలీఫ్ సిస్టమ్స్ని మనము మెల్లమెల్లగా ఒకటి రాసుకొని దాని మీద వర్క్ చేసుకుంటూ మనం మెల్లగా తగ్గించుకోవాలి. సో ఈరోజు ఒకవేళ 10 పాయింట్స్ రాసుకొని 21 డేస్ మీరు దాని మీద ప్రాక్టీస్ చేయగలిగితే 21 డేస్ ఈ నెగటివ్ని ఈ పాజిటివ్ని ఏదైతే నెగటివ్ మీరు రాశారో దాన్ని మీరు ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ మీరు రాసి దాన్ని మీరు ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయగలిగితే ప్రతి విషయాన్ని మీరు చేంజ్ చేయగలుగుతారు. ప్రతి అనుభవాన్ని మీరు చేంజ్ చేయగలుగుతారు. పాస్ట్లో ఏదైతే సంఘటనలు అన్నీ జరిగాయో ఈరోజు ఆ ప్రెజెంట్ ఏదైతే ఉందో మీరు 1 వీక్ లోపటిని చేంజెస్ చూడగలుగుతారు. ఎలా జరుగుతున్నాయి అని అంటే యూనివర్స్ మీకు దగ్గరకు వచ్చి దీన్ని సపోర్ట్ చేస్తుంది. నేను ఇందాక కూడా మీకు చెప్పాను, సృష్టి మనం ఏమైతే అనుకుంటున్నామో దాని మీదే వర్క్ చేస్తుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ అడుగుతాము. ఆర్డర్ ఎలాగ అడుగుతాం మనము, మీ హోటల్లో ఏదైతే ఉంది అది పట్టుకురండి అని అడగము. ఒక మెన్యూ చూస్తాము, ఆ మెన్యూ ప్రకారంగా మనకి ఏమి ఇష్టమో అది ఆర్డర్ చేస్తాము. అలాగే జస్ట్ ఒకసారి ఆలోచన చేయండి, నాకు ఏదైతే ఇష్టం ఉందో నేను ఆర్డర్ యూనివర్స్లో పెడుతున్నానా, నాకు ఏదైతే ఇష్టం లేదో అది ఆర్డర్ యూనివర్స్లో నేను పెడుతున్నాను అంటే ఈ సృష్టిలో నేను అలాంటి ఆర్డర్ పెడుతున్నానా? ఒక్కసారి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది మనం నెగటివ్ ఆర్డర్ యూనివర్స్లో ప్లేస్ చేస్తున్నాము. నాకు యాక్సిడెంట్ అవ్వద్దు, నేను ఈరోజు ఇలాగ జరగద్దు అనుకుంటున్నాను, ఎందుకో నాకు అనిపిస్తుంది నేను ఇలా గొడవ పడతానని. ఇలా నెగటివ్ క్రియేట్ చేయడం, ఈ నెగటివ్ ఆలోచన క్రియేట్ చేయడం వల్ల ఇదే ఆర్డర్ యూనివర్స్కి వెళ్తుంది తప్ప పాజిటివ్ ఆర్డర్ వెళ్ళట్లేదు. మన లైఫ్లో ఏదన్నా పాజిటివ్ కావాలి అని అంటే ఆ నమ్మకాన్ని అంత స్ట్రాంగ్గా మనం పెట్టుకొని అంతే స్ట్రాంగ్ని మనం బిలీఫ్ సిస్టమ్ మనం స్ట్రాంగ్ చేసుకొని దాని మీద మనం ప్రాక్టీస్ చేయగలిగితే అదే ఆర్డర్ని మనం ప్లేస్ చేస్తాం యూనివర్స్లో. సో మనం మన వర్డ్స్ ద్వారా ఈ ఆర్డర్ని ఎలా ప్లేస్ చేస్తాము అని అంటే మన వర్డ్స్ ద్వారా ప్రతి బిలీఫ్ సిస్టమ్ని మన వర్డ్స్ ద్వారా మనం ఈ ఆర్డర్ని ప్లేస్ చేస్తున్నాము. అది ఎలా ప్లేస్ చేయాలి, ఎలాగ ఆలోచన చేయాలి అనేది అది ఈరోజు మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి దీని మీద మీరు వర్క్ ఆన్ చేయగలిగితే మీరు లైఫ్లో కంపల్సరీ సక్సెస్ రావడం అది అసాధ్యం కాదు. ఎవ్రీబడీ కెన్ అచీవ్ సక్సెస్. ఒకటి కావాల్సింది ఏంటంటే నేను ఎలాగా బిలీఫ్ సిస్టమ్ని నా లైఫ్లోకి తెచ్చుకున్నాను, ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకున్నాను, నా పేరెంట్స్ నుంచి నేను ఇది స్టార్ట్ చేశానా, నా పేరెంట్స్ ఎలాంటి ఆలోచన వీళ్ళకు ఉంది, ఎలాంటి నమ్మకాలు వీళ్ళకు ఉన్నాయి, నా ఫ్రెండ్స్కి ఎలా నమ్మకాలు ఉన్నాయి, ఎలాంటి పర్సన్స్తో నేనైతే ఉన్నానో అలాంటి ఆలోచనలే నాకు వస్తాయి, అలాంటి నమ్మకాలే నాకు వస్తాయి. నేను ఒక పాజిటివ్ పర్సన్ చుట్టూ ఉన్నాను అనుకోండి, పదే నాకు అదే ఆలోచనలు వస్తాయి, అదే నమ్మకాలుగా నాకు బిల్డ్ అవుతాయి, అదే నమ్మకం నన్ను ముందుకు తీసుకెళ్తుంది. సో ఈరోజు మీకు తెలుసు నేను ఒక పాజిటివ్ పర్సన్తో ఉంటే నా ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి అని చెప్పేసి. తరచుగా మనం ఏం చూస్తున్నాము, నెగటివ్నెస్, చుట్టూ నెగటివ్నెస్ చూస్తున్నాము. ప్రతిసారి నెగటివ్నెస్ చూసినప్పుడు మనం ఏం చేస్తున్నాము, దాని గురించి ఆలోచన చేస్తున్నాము. సో అలా కాకుండా పాజిటివ్గా ఆలోచన చేయండి. సునామీలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, దీని గురించి పాజిటివ్గా 1 మినిట్ మనం ఆలోచన చేయగలిగితే ఈవెన్ యూనివర్స్కి అదే థాట్ వెళ్తుంది. యూనివర్స్లో ఒక్క థాట్ అలాగ వెళ్ళినప్పుడు అదే థాట్ తిరిగి వస్తుంది. ఆ థాట్ వచ్చినప్పుడు ఇలాంటి సంఘటన జరగకుండా కంపల్సరీ ఈ థాట్ తోడ్పడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇలా జరుగుతుంది, అక్కడ ఇలా జరుగుతుంది, ఇలా ప్రతి నిమిషం నెగటివ్ థాటే క్రియేట్ చేస్తున్నాం తప్ప, నెగటివ్ బిలీఫ్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం తప్ప దాని పాజిటివ్ బిలీఫ్ సిస్టమ్, పాజిటివ్ థాట్స్ ఎక్కడ కూడా క్రియేట్ చేయట్లేదు. దానివల్లే లైఫ్లో మనకి ఈరోజు ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతున్నాయి తప్ప మనకి ప్రాబ్లమ్స్ తగ్గట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ తగ్గాలి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలి అని అంటే మనకు కావాల్సింది మంచి ఆలోచన, మనకు కావాల్సింది ఆ మంచి ఆలోచనతో మంచి అనుభవాలు. ఈ మంచి ఆలోచనలే మనకి ముందుకు తీసుకెళ్తాయి. ఈ మంచి ఆలోచనలు, ఈ అనుభవాలన్నీ మీరు విన్నారు కదా, ఇవన్నీ మీరు పాటిస్తారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.